నష్టమేం లేదని అనుకోవడం తప్పేం లేదు. ఎందుకంటే అధికారంలో ఉన్నారు మరి. కానీ ప్రతిపక్షం కూడా అలా ఆలోచిస్తే ఉన్న సీనియర్ నాయకులను వదులుకుంటే అది లాభం ఎలా అవుతుంది? నష్టమే తప్ప. అంటే ఏం చేయాలి వాళ్ళు? ఇప్పుడు వాళ్ళు గెలవరు అన్నటువంటిది వాళ్ళ సర్వేలో తేలింది. కొత్తోడైతే గెలుస్తాడు అంతే కదా. ఐవీఆర్ఎస్ సర్వే ఒకటే కాదనుకుంటా, లోకేష్ ఇంకో సర్వే చేయించాడు, చంద్రబాబు కూడా విడిగా సంబంధించి మెయిన్ డిపెండ్ బాబు గారు. అదేం కాదు, అది ఆయన బయటికి చెప్తున్నాడు అంతే. ఆయన చూస్తున్నది ఏంటంటే ఒకటి, అది ఒక వాళ్ళకి చూపించడానికి. ఇప్పుడు వాళ్ళకి సాక్ష్యం చూపించేటప్పుడు మిగతా అది ఇదిగో ఈ సంస్థతోడు సర్వే ఇచ్చాడు, ఆ సంస్థతోడు సర్వే ఇచ్చాడు, అడ్రస్ ఇవ్వండి నా కొడుకు సంగతి చూస్తామంటారు. కాబట్టి ఐవీఆర్ఎస్ అయితే ఇగో చెప్పాం కదా అంటారు. ఇందులో రిపోర్ట్ ఏముంది నా బొంద, మనం రాసి ఇవ్వమంటే రాసిస్తారు. ఐవీఆర్ఎస్ రాసి ఇవ్వమంటే రాసి ఇచ్చేదే కదా, అదేమన్నా దాంట్లో చెప్పు వచ్చేది ఏమన్నా ఉంటుందా? బేసిక్గా టెక్నికల్ ప్రూఫ్ ఉంటుంది అంతే. ఆ ప్రూఫ్ చూపెట్టేసేసి తప్పించుకోవడానికి ఒక ప్లాన్. మెయిన్ ఏంటంటే ఆ నియోజకవర్గంలో వాళ్ళని వద్దనుకున్నారు కాబట్టి అక్కడ రెండో పేరు. ఇప్పుడు కొన్ని చోట్ల ఉంది, ఇవ్వాలి అనుకున్న వాళ్ళకి ఏం చేశారు, ఒక్క పేరే పెట్టి రెండోది నోటా పేరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తిరువురు కొలికపూడి శ్రీనివాస్ పేరు పెట్టి కొలికపూడి శ్రీనివాస నోటానా, ఈ రెండిట్లో ఓటు ఎవరికన్నారు? కొలికపూడి. అదే మరి, అదే కదా. ఇవ్వాలి అనుకున్న వాళ్ళకి అట్ట ఇచ్చేశారు, ఇవ్వకూడదు అనుకున్నటువంటి వాళ్ళకి లేదా కొంచెం గట్టిగా అడుగుతారు నిలదీస్తారు అనుకున్నటువంటి వాళ్ళని ఇట్లాంటి పాయింట్ చూపెట్టారు తెలివిగా.